శ్రీకృష్ణ జననం గురించి తెలుసుకుంటున్నాం. నేను అడిగిన మనం ఎక్కడా వెళ్ళాలి, ఎక్కడా కృష్ణ జననం జరిగింది. తర్వాత వసుదేవుడు నందవ్రజానికి వెళ్ళాడు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను యశోద పక్కన పదకొండబెట్టాడు. తర్వాత యోగమాయను తెచ్చి దేవకి దేవి పక్కన పరుండబెట్టాడు. ఇంతవరకు జరిగింది కదా. ఇంతకు ముందేమన్నా పోయింది ఏమో ముందుకు. తర్వాత యోగమాయను ఎప్పుడైతే తెచ్చి ఇక్కడ పరుండబెట్టాడో ఆ క్షణంలోనే, అంటే అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం తలుపులన్నీ మళ్ళా ఎలా యథావిధిగా ముందు అదే ఏ విధంగా అయితే ఖైదు చేశాడో ఆ విధంగానే అన్ని తాళాలన్నీ పడిపోయాయి. అయితే అన్ని తాళాలు పడిపోయాయి, వసుదేవునికి మాత్రం సంఖ్యలు పడలే. ఎందుకు పడలే? పరమాత్మను తన హృదయానికి హత్తుకోవడం వల్ల, అక్కడ హృదయగంధి విడిపడడం వల్ల, తన మాయ తొలగడం వల్ల, పూర్ణ ఎరుక కలగడం వల్ల మాయకు అతీతుడయ్యాడు వసుదేవుడు. అందుకై మాయా ప్రభావం లేదు కాబట్టి అక్కడ ఆ సంఖ్యలు పడలే. తర్వాత ఆయన అలా ఉన్నట్టుగానే ఆ పాప కేవున కేకేసింది. నేను చిన్న పాప పరుండు పెట్టిన వెంటనే కేకేసింది. కేకేస్తానే భటులంతా అలర్ట్ అయి లేచారు. అంటే వాళ్ళు ఇప్పుడే తెలుసుకుంటున్నాము అనుకుంటున్నారు. వాళ్ళకి నిద్ర గాఢ నిద్రలేక పడిపోయామనేది కూడా తెలియలే. ఇప్పుడే ఆ పాప కేక వినపడింది, మనకు విన్నాము అనుకున్నారు. వెంటనే అక్కడ అంతా అలర్ట్ అయ్యారు. వెంటనే లేచిన వెంటనే భటులు వెళ్ళి ఆ యొక్క తాళాలను చూశారు, సీళ్లు ఉన్నాయా లేదా అని. భద్రంగా రాజముద్రలు ఏవైతే దానిపైన వేశారో అన్ని ముద్రలు అవి భద్రంగా ఉన్నాయి అని తెలుసుకున్న తర్వాత, అమ్మ లేదంటే మా తలలు తిరుగుతాయని వాళ్ళకి భయం. ఎందుకు? రాజాజ్ఞ తిరస్కరించినట్టు అవుతుంది కదా. అందుకోసం వెంటనే భటులు వెళ్ళి కంసునికి చెప్పారు. అంతవరకు అతను ఒక క్షణం నిద్రపోయింది లేదు. ఎవరు? కంసుడు. అంతకు ముందు కృష్ణుని ఆవిర్భావానికి ముందు రోజు కూడా దేవకీదేవిని చంపాలని అక్కడికి వచ్చినప్పటికీ కూడా అక్కడ ఆమె మొహం చూస్తానే ఆమెలో దివ్య తేజస్సు అన్ని సూచనలు అయితే కనపడుతున్నాయి. కృష్ణుడు ఉద్భవిస్తున్నాడు, 8వ గర్భం బయటికి రాబోతుంది అని తెలుస్తుంది ప్రస్ఫుటంగా. తెలుస్తున్నప్పటికీ కూడా అక్కడ అనుమానం అయితే వచ్చింది కంసునికి. అందుకే వచ్చాడు, ఇది బాగుండదు, మళ్ళా పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది ఏమో, ఆమెను తల తీసేయాలని వచ్చాడు. ఆమెను చూసిన తర్వాత మళ్ళా ఎందుకంటే ఆమె గర్భంలో ఉండే దేవుడు మాయామానసుడు ఉన్నాడు. అందుకే అక్కడ మాయకు లోనైపోయాడు ఆయన కూడా. ఆ లోనై అక్కడి నుంచి ఇంత భద్రంగా మనం కాపలా ఉంచాం, అన్ని కట్టుదిట్టం చేశాం. ఇక ఈమె గర్భంలో పుట్టే శిశువు తప్పించుకునే అవకాశమే లేదు. కాబట్టి స్త్రీని చంపినానన్న అపఖ్యాతి నాకెందుకు అని భావించడం వల్ల ఇంటికి వెళ్ళిపోయాడు. అంతవరకు నిద్ర రానుడు. ఆ రోజైతే నిద్ర భారీగా వచ్చింది. అతను కూడా మత్తులో పడిపోయాడు. ఏ విధంగా అయితే ఇక్కడ చెరసాల వద్ద ఉన్న భటులు ఏ విధంగా గాఢ నిద్రలో పడిపోయారో కంసుడు కూడా అలా గాఢ నిద్రలో పడిపోయాడు. వీళ్ళు పోతానే తెప్పరిల్లు పనులు వేశాడు. చెప్తానే 8వ గర్భం పుట్టింది అంటేనే వెంటనే తల విరపోసుకొని ఇంకేం చూసుకోలే, పరిగెత్తుతూ వచ్చాడు. వచ్చి చూసేప్పటికీ వస్తానే అతను కూడా ఏం చూశాడు? రాజముద్రలు చూశాడు. కరెక్ట్ గా ఉన్నాయా లేదా, ఏమైనా గొలమాలు జరిగిందా డౌట్. ఎందుకు? ఆకాశవాణి మాట తప్పు కాదు కదా, తప్పిపోదు కదా. కాబట్టి ఈరోజు ఆకాశవాణి మాటలను తప్పు చేయాలనే భావన అయితే ఉంది, అయినా తన మనసులో ఉంది, అనుమానం అయితే ఉంది. ఏమి? ఆకాశవాణి ఊరికే నిష్కారణంగా పలకదు కదా అని లోపల ఒక రకంగా అనుమానం ఉంది. దాన్ని
ఛేదించాలి అనేటటువంటి పట్టుదలతో కూడా ప్రవర్తన చేస్తున్నాడు. దాన్ని తప్పించుకోవాలనేటువంటి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత అక్కడ చూసిన తర్వాత అతను కూడా నమ్మకం కుదిరింది. ఇక్కడ ఈ శిశువు ఉన్నాడు, ఇంకా భద్రంగా ఉన్నాడు, ఇక్కడ 8వ గర్భాన్ని హతమార్చచ్చు అనుకున్నాడు. అనుకొని తలుపులు తెరిచాడు. తెరిచేపటికి కుంతీదేవి, దేవకీదేవి కూడా పూర్తి కంసుని చూస్తానే భయమేసింది. ఆమె భయపడిపోయి ఉనికిపోయి తన బయటలో చుట్టుకొని, ఆమెకు తెలుసు స్త్రీ అని, పురుషుడు కాదని తెలుసు అని చెప్తుంది. అన్న ఇది ఆడబిడ్డ, మగబిడ్డ కాదు. మగబిడ్డ నిన్ను చంపుతాడు నింది కానీ ఆకాశం అని చెప్పింది, కానీ ఆడబిడ్డ చంపుతుంది ఎక్కడా చెప్పలేని. వదిలిపెట్టన్నా అని అడుగుతుంది. అయినా వికటాటహాసం చేస్తున్నాడు ఎవరు? కంసుడు. అప్పుడు ఆమె చెప్తుంది, అన్న చెల్లింపు మన్న తగదల్లుడి కాడిని మేనకోడలో మన్నన చేయమన్న మానిని చంపుట రాజ్యపాటి కాదన్న సుఖీంతివై మనగదన్న మహాత్ముల ఓవు త్రోవ పోవన్న భవ సహోదరి కదన్న నేను శరణము వేడగన్న అన్నా అంటుంది. ఏమని? అన్న శమింపు మన్న, ఇది అల్లుడు కాదన్నా నీ మేనకోడలు, మన్నన చేయమన్న మానిని చంపుట రాజ్యపాటి కాదన్నా స్త్రీని చంపుట ధర్మం కాదన్నా, సుకీర్తివై మనగదన్నా అపకీర్తి పాలు కావద్దన్నా, మహాత్ముల త్రోవ పోవన్నా మహాత్ములు ఏదో త్రోవ నడిచారు, ఆ త్రోవ నడిచి కీర్తి గడించన్నా, అపకీర్తి పాలు కావద్దన్నా, వదిలిపెట్టన్నా అని చెప్తుంది. కట్టా 6 కొడుకులు పట్టి వధించితివి, ఆడపడిచింది కోడలు, నెట్టను చంపగలనే కట్టడిని కదన్న అన్న కరుణింపగలే అంటుంది. ఇంతవరకు 6 మంది కొడుకులు చంపావు, నేనేం పట్టించుకోలేదు, ఎందుకంటే నీకు మృత్యు వాళ్ళని భావంతో వాళ్ళని చంపావు. దానికి అది అంతవరకు బాగుంది, అందుకే నేను కూడా ఓర్చుకొని ఉన్నా. ఇప్పుడు ఇది ఆడపిల్ల, ఆడపడుచుది కోడలు, ఆడపడుచుని చంపడం ధర్మమా? వద్దు, చంపద్దు అంటుంది. నెట్టను చంపగలనే కట్టని కదా అన్న కరుణింపగలే, అన్నా కరుణించన్నా, ఇది తప్పవుతుంది, వద్దన్నా అని ప్రతిమానుకుంటుంది. పాపం కళ్ళ నీళ్ళలో పెట్టుకొని కన్నీట పర్యంతమై వేడుకుంటుంది. అలా బయటలో జుట్టేసుకొని కాళ్ళు పైకెత్తుకొని రక్షించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. పుత్రుడికి బ్రతకుని శత్రువుని ఇంటిగా సమయం పదవుంది, పుత్రులకు నూతనైతిని పుత్రీ దానము చేసి పుణ్యము గనవే అన్నాడు. నీ పుత్రుడు నీ బ్రతకునితో శత్రువుని ఇంటిగా సమయం పదవు, పుత్రుడు నాకు పుట్టేటటువంటి పుత్రుని వల్ల నీకు మరణం ఉంది అని ఇంతవరకు నేను సహించకుండా, పుత్రుడు నీ బ్రతకునితో శత్రువుని ఇంటిగా సమయం పదవు, పుత్రులకు నూతనైతిని, నాకు పుట్టిన పుత్రులందరినీ చంపేసిన ఒక్కరు నాకు దక్కలే, పుత్రి దానము చేసి పుణ్యం కలవే, ఈ పుత్రికి దానం చేసి పుణ్యం కలన్నా నీ పేరు చెప్పుకుంటా, ఎందుకంటే ఇది నాకు మా అన్న ఇచ్చిన భిక్ష అనుకుంటా, మా అన్న ఇచ్చిన దానము అనుకుంటా, వదిలిపెట్టన్నా అని వేడుకుంటూ ఉంది. వసుదేవుడు మాత్రం సాక్షిగా చూస్తూ ఉన్నాడు. ఆమె అంత విలవిలలాడుతుంది, అంత బాధపడుతున్నప్పటికీ ఈయన మాత్రం సాక్షిగా గమనిస్తూ ఉన్నాడు. ఎందుకంట ఈయనకు మాయ తొలగింది, ఇంకా ఆమె మాయలో ఉంది కాబట్టి, ఆ మాయలో ఉంది కాబట్టి ఆ మమకారంతో ఆమె ఈయనకి సత్యం తెలిసిపోయింది. ఎందుకంటే ఇక్కడ జరగాల్సింది ఏదో జరిగే తీరుతుంది, జరగాల్సింది జరగక మానదు. ఇప్పుడు మనం కూడా అలానే ఉంటాం. మాయకు లోనైనంత వరకు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి విషయాలన్నీ విరుద్ధంగానే ప్రవర్తిస్తుంటాం, విషయాలు అన్నిటికీ విరుద్ధంగా. ఇక్కడ తెలియని వల్ల ఎవరు లేవు, పుత్రులు కానీ ధనము కానీ ఆస్తులు కానీ ప్రతి ఒక్కటి కూడా ఏవి కూడా ఇక్కడ ఉండేవి శాశ్వతం కాదు అని చెప్తుంటాం, వింటుంటామా చెప్తుంటామా వినలేదా? తెలీదా? ఒకరు చెప్తుంటాం, వింటుంటాం, చూస్తుంటాం కూడా. చూస్తుంటే ఎక్కడ చూస్తుంటాము? ఈ ప్రపంచంలో అన్ని సంపాదించిన కూడా ఏమవుతుంటారు? ఏమైనా పూచికి పోతుంటే కూడా వెంట తీసుకొని పోరు అని
అందరికీ ఆ స్పృహ జ్ఞానం ఉంది. ఎట్లా వచ్చింది అది? మనం వింటున్నాం, చెప్తున్నాం. ప్రతి ఒక్కరు చెప్తారు. శ్మశానానికి పోయినప్పుడు శ్మశానం వేరేకి వస్తుంది, ఎవరికైనా ఇంతే కదా అని చెప్తామా లేదా? చెప్తుంటాము. ఎవరైనా చెప్పేవాళ్ళు చెప్తుంటే వింటూనే ఉంటాం. తర్వాత మళ్ళా ఏ దాన్నైతే మనం చెప్పామో, ఏ దాన్నైతే మనం విన్నామో, ఏదైతే మనం చూసామో దానికి విరుద్ధంగా ప్రవర్తన చేస్తుంటాం. ఇది కంసునికి మనకి అంత తేడా లేదు. ఇక్కడ అది కంసునికి మాయ అనుకుంటున్నాం, కానీ వాడికే కాదు మనకు కూడా ఆ మాయ ఉంది. లేదంటారా? ఉంటారా లేదా మేడం? ఇది ఎవరు విన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? వచ్చినోళ్ళు శాశ్వతం కాదు, ఇవన్నీ ఏమి శాశ్వతం కాదు అని అది విన్నాం, చెప్పాం, తర్వాత చూసాం కూడా. ప్రత్యక్షంగా కూడా చూసాం. చూసినప్పటికీ కూడా మనలో ఉండేటటువంటి మాయ తొలగక అహంకారంతో మనం దీనిని పట్టుకొని ప్రయత్నిస్తూనే ఉంటాం. ఏది శాశ్వతమో దాన్ని మాత్రం అసలు దాని దరిదాపులు కూడా మనం పోవాలనే ప్రయత్నం చేయాలి. చేస్తున్నామా లేదా? ఆ శాశ్వతత్వం ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే అది కూడా మనకు సులభంగా దొరుకుతుంది. ఏం దొరకపోకుండా విషయం ఏం కాదు. అంతరంగమందు ననువుగా శోధింప తలపదలపు ముక్తి తనకు గలుగు, బాహ్యరంగమందు భాషింపదలిగిన విశ్వదాభిరామ వినురవేమ అంటాడు యోగవేమ. అంతరంగంలో ఆ శాశ్వతత్వం ఉంది. అదే మనకంటే వేరే శాశ్వతత్వం ఎవరూ లేరు. అయితే అశాశ్వతమైన దానితో అనాత్మత చెంది మనము దాని కోసం పరితపిస్తున్నాము. అది మాయా ప్రభావం. అక్కడ శాశ్వతుడు మాత్రం ఇక్కడే ఉంటాడు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ తెలియని సత్యం అంటూ ఏది లేదు. భగవంతుడు ఎక్కడ ఉంటాడు అంటే తెలియని ఎవరైనా ఉన్నారా? ఎక్కడుండాలని చెప్తారు? ప్రతి మహాపురుషుడు, ప్రతి మహాయోగి, ప్రతి మహాజ్ఞాని పూర్తిగా అంతరంగం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడున్నాడు భగవంతుడు అంటే ఎక్కడ చెప్తారు? మేడం, మనలోనే ఉన్నాడు అని చెప్తారు అని చెప్తారు. మళ్ళా బయట ఏమన్నా ఎక్కడైనా భగవంతుని దర్శిస్తున్నారా? బయట కానీ భగవంతుని దర్శిస్తున్నారా? వ్యక్తులను దర్శిస్తున్నారా? విగ్రహాలను దర్శిస్తున్నారా? భగవంతుని దర్శిస్తున్నారా? గుడికి పోయినామనుకో, గుడికి పోయినా అక్కడ భగవంతుడనే బాగుంది అంటా, ఈ విగ్రహం ఎంత బాగుంది అంట. అంటే బొమ్మనే కదా. నీకు వాస్తవానికి భగవంతుడనే బాగుందా? ఉంటే ఏమి కావాలి విగ్రహం అంటావా లేదా మేడం? అంటామా లేదా? వింటామా లేదా? ఒకవేళ అనకపోతే మనమే వింటామా లేదా? అంటాము, వింటాము, చూస్తున్నాము. చూస్తున్నది కానీ విగ్రహాన్ని చూస్తున్నామా, భగవంతుని చూస్తున్నామా? ఎందుకు నువ్వు చూస్తున్నావు భగవంతునే, విగ్రహాన్ని చూస్తున్నావు ఎందుకు అనుకోవాలా? నువ్వు భగవంతునే చూస్తున్నావు అనుకోవచ్చు కదా. అంటే భగవంతుని ఎంత అద్భుతంగా ఉన్నాడు భగవంతుడు అంటావు. నువ్వు చూసింది విగ్రహాన్ని కాబట్టి విగ్రహం ఏం కళ ఉంది, ఏం కళ ఉంది విగ్రహం అని చెప్తున్నావు అంటే నువ్వు అక్కడ కూడా విగ్రహాన్ని చూస్తున్నావు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విగ్రహము ఏం కళ, ఏం తేజస్సు. కాబట్టి మనం ఎక్కడ దేవుడిని చూస్తున్నామంటే బయట, అసలు బయట దర్శించే ఈ కన్నులకు గోచరం అయ్యేది, మనకు గోచరం అయ్యేదంతా కూడా మాయే. దీని పూర్ణ సత్యం మనకు తెలియకపోవడం వల్ల మనము మాయకు లోనై అలా ప్రవర్తిస్తూనే ఉంటాం. అందుకే భగవంతుని ఇంతవరకు దర్శించలేకపోయామంటే ఎందుకు కారణము అంటే కొంతమంది మహానుభావులు మనకు స్పష్టంగా చెప్పారు. యోగవేమన లాంటి వాళ్ళు, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళు కొంతమంది బయటికి చెప్పలేకపోయినా విప్లవ కవులు అంటారు వాళ్ళు. విప్లవ కవులు అంటే వాస్తవంగా విప్లవము అనేది కాదు, వాస్తవ కవులు. విప్లవ కవులు అని బయట పేర్లు పెట్టుకుంటాము. అంటే విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు కాదు. వాళ్ళు సత్యంలో ఉండి కరెక్ట్ గా మాట్లాడేవాళ్ళు. అందుకే వాళ్ళు ఏది కరెక్ట్ గానే మాట్లాడారు. ఏం చెప్తాడు? శిలలను చూసి శివుడని భావించు, శిలలు కాని శివుడు కాదు, తనులోని శివుడు తానే తెలియదు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు.
వాస్తవాన్ని చూడయా, శిలలో కాదు చూసేది, నీలో ఉన్నాడు. నీలో చూసిన తర్వాత అందరిలోని నీకు భగవంతుడు శిలలోనూ ఉన్నాడు, చెట్టులోనూ ఉన్నాడు, పుట్టలోనూ ఉన్నాడు, ప్రతి దాంట్లోనూ ఉన్నాడు. భగవంతుడు లేడనేది లేదు. సృష్టిలో ప్రతి అనుభవంలోనూ ఉంటాడు పరమాత్మ. అయితే ఇక్కడే నువ్వు నీ దగ్గర నీలో ఉండేటటువంటి వారిని నువ్వు గుర్తించలేనప్పుడు బయట గుర్తించలేవు అంటాడు. హృదయమందున్న ఈశ్వరుని తెలియక శిలలకెళ్ళకు జీవులారా, శిలలకేమి జీవునందుగాక విశ్వదాభిరామ విగ్రహమేమా అంటాడు. హృదయంలో ఉన్నాడు భగవంతుడు. అది ఒకరే కాదు, సాక్షాత్తు గీతాచార్యుడే చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం బుద్ధేశక్తుల తిష్టతి, తన హృదయంలోనే ఉన్నాడు అని చెప్తాడు. బ్రాహ్మణ్ సర్వభూతాన్ని యంత్రచూడాన్ని మాయయా, ఈశ్వరుడు సర్వభూతంలో హృదయమును అంతరాత్మయ్యి వెలయిచున్నాడు. అతడు తన మాయాశక్తిచే ప్రాణికోత్రమన్నింటినీ యంత్రంపై ఎక్కించి తిప్పునట్టు పరిభ్రమింపజేయుచున్నాడు. భ్రమలో ముంచి సంసారం ముందు తిప్పుచున్నాడు. అంటే ఎక్కడైతే వాస్తవం ఉందో వాస్తవాన్ని అవాస్తవంగా, అవాస్తవాన్ని వాస్తవంగా మాయా ప్రభావం వల్ల చూస్తున్నారు. వాస్తవంగా చూస్తే భగవంతుడు అందరి హృదయాల్లోనూ ఉంటాడు. ఎంత స్పష్టంగా చెప్పాడంటే అంత స్పష్టంగా చెప్పాడు భగవంతుడు. ఎంత స్పష్టంగా అంటే అంత స్పష్టంగా చెప్పాడు. ఆయన మనకు ఇన్నిసార్లు గీత వింటూనే ఉన్నాం, మహాపురుషులు చెప్పిన పలుకులు వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం వాస్తవాలు. అయిన వాస్తవాన్ని అవాస్తవంగా, అవాస్తవాన్ని వాస్తవంగా భ్రమిస్తూనే ఉన్నాం. భ్రమిస్తున్నామా లేదా? భ్రమిస్తున్నామంటారా లేదంటారా? ఈ కంసుంది తప్పేమంటారా? అట్లా లెక్కేసుకుంటే మనం మాత్రం మాయలో కాకుండా మనము కంసుని కథ వింటున్నాము, అయినా మళ్ళా కంసులాగా ప్రవర్తిస్తాం కూడా. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదంటామో మళ్ళీ దానికోసమే ఎన్నో మాయలు చేస్తాం, ఎన్నో మమకారాలు పెంచుకుంటాం, దానికోసం ఎన్నో తప్పులు చేస్తాం. చేస్తున్నామా లేదా కూడా? ఖచ్చితంగా చేస్తున్నాము. ఎందుకంటే మనం భ్రమలో ఉన్నాం, ఇప్పుడు కూడా భ్రమలోనే ఉన్నాం. అందుకోసమే ఆ తప్పులు చేస్తున్నాం. ఒకవేళ నాకు భ్రమ లేదు అని ఎవడైనా అనుకుంటే ఒక్క క్షణం కూడా విరుద్ధంగా చూడడు. వాళ్ళకందరిలోనూ భగవంతుడే కనపడతాడు. మోహం ఉండదు. ఒక చిన్న మాట్లాడతాడు భగవద్గీత కృష్ణుడు 2 కాలాగా నాకు అంటాడు. జ్ఞానికి తార్కాణమేమి, జ్ఞాని ఎట్లా ఉంటాడు కరెక్ట్ గా చెప్పు, 2 మాటలు చెప్పండి. జ్ఞాపన పునర్మోహం ఏవం యాశసి పాండవ ఏన భూతాన్ని చేసేన ద్రజస్ ఆత్మన్యతోమయ్యి అంటే, ఓ అర్జున ఈ జ్ఞానానుభూతి వల్ల నీ అన్నింటినీ ఇప్పుడు మునిగినట్టు మరో మోహంలో మునగజారు. ఈ జ్ఞానం కలిగితే నీకు సర్వభూతము నీ యందు కాదు, అదే విధంగా నా యందు కాదు. నీకు సృష్టిలో అనుభవంలోని భగవతత్వమే గోచరం అవుతుంది. ఎప్పుడు నీకు మోహం తొలగితే, మోహం ఉంటే దాన్ని ఇది అనుకుంటా, దీన్ని అది అనుకుంటా, అంత కలగాపురంగా చూస్తుంటాం. ఎప్పుడైతే ఆ మోహం తొలగిందో అప్పుడు నీకు యథార్థంగా ఏది ఉందో అదే కనపడుతుందయా అంటుంది. ఎంత స్పష్టంగా చెప్పాడంటే భగవద్గీతలో, అంత స్పష్టంగా చెప్పాడు. చెప్పినప్పటికీ మనం ఏం చేస్తున్నాము? భగవద్గీత చెప్పింది, భాగవతం చెప్పింది, మహాభారతం చెప్పింది, సమస్త పురాణాలు చెప్పారు, సమస్త యోగులు చెప్పారు. అయినా మనకేమో భ్రమ వీడలా. బ్రహ్మాన్ని మనం దర్శించాలి. ఎందుకు బ్రహ్మ దర్శనం లేదు? భ్రమలో ఉన్నాం కాబట్టి. ఎప్పుడైతే భ్రమ కలుగుతుందో బ్రహ్మం సత్యం కనపడుతుంది. బ్రహ్మం ప్రత్యక్షం, ఇంకేమో అక్కడ ఇందువల్ల దాంట్లో ఏమి లోటు ఉండదు. బ్రహ్మ వీడితే బ్రహ్మ ప్రత్యక్షం అవుతుంది. అదే నువ్వు, నీకంటే వేరుగా బ్రహ్మం లేదు. మీరే కాదు, ఏం చెప్పాడు? ఈ జ్ఞానం కలుగుంటే సర్వభూతము నీ యందు కాదు, అదే విధంగా నా యందు కాదు. అందరిలో ఉండే ఆత్మ ఒకటే, నీకు వేరు వాళ్ళు వేరు కాదు. ఫస్ట్ నీలో ఉన్న భగవంతుని నువ్వు తెలుసుకుంటే అందరిలో ఉన్న భగవతత్వం నీకు బోధపడుతుంది. అప్పుడే నీకున్న అసూయలు, ద్వేషాలు, నీ లంపటాలన్నీ ఎప్పుడు తరిగిపోతాయి, ఎగిరిపోతాయి. అంటే నీలో ఆ బ్రహ్మతత్వాన్ని, నీ బ్రహ్మతత్వాన్ని నువ్వు గమనించగలిగినప్పుడు, తెలుసుకోగలిగినప్పుడు, ఆ ఎరుక నీకు వచ్చినప్పుడు
ఆ ఎరుక నీకు ఎప్పుడైతే కలుగుతుందో నీకు అర్థమవుతుంది నీకు భగవంతుని. తర్వాత మీకు మళ్ళా మొత్తం అర్థమవుతుంది నేనే కాదు అందరూ కూడా భగవంతులే, ఇక్కడ భగవంతులు కానుంది ఊరు లేరు అన్నప్పుడు భగవంతుని పైన ద్వేషం ఎంచుకుంటావు. ఇప్పుడు వ్యక్తిగా చూస్తున్నావు కాబట్టి నీకు ఆ ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి, మమకారాలు ఉంటాయి. అంతా ఒకటైనప్పుడు నీకు ఇంకేముంటది? ఏమీ ఉండదు అర్జున అంటాడు. ఎంత సత్యాన్ని తెలిపారంటే అంత సత్యాన్ని మనకు అంత పూసగుచ్చినట్లుగా వాళ్ళు మనకు తెలియజేసినప్పటికీ కూడా మన పరమైనా తొలగలే. ఎందుకు మనకు దేహ పదాత్మక ఉంది. ఇంకా ఆ దేహ పదాత్మక వల్ల అన్ని అనర్థాలకు మనము గురవుతూ ఉన్నాము, భ్రమిస్తున్నాము. వాస్తవంగా సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా చూస్తున్నాం. ఈనాడు చూడడానికి కారణం అది. ఎప్పుడైతే ఈ తత్వం మనకు అర్థమవుతుందో, ఇది ఎప్పుడు అర్థమవుతుంది మనకు? దినము చెప్పుకోవడమేనా, దినము వినడమేనా, లేదా దాని అనుభవంలోకి ఎప్పుడైనా తెచ్చుకోవాలా అంటే వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఏంటి? ఇదే వృతా పోదు, వీళ్ళది వృతా పోదు, చెప్పింది వృతా పోనే పోదు. ఇది మెల్లిమెల్లిగా మనకు ఉండేటటువంటి జిడ్డును క్లీన్ చేస్తూ ఉంటుంది. ఆ జిడ్డు క్లీన్ అయ్యి ఒక్క రోజుకు మనం ఎప్పుడో ఒకప్పుడు క్లీన్ అయిపోతామో. అయితే ఈ మార్గంలోకి రావడము, దీన్ని మన ప్రయత్నం ఎంతవరకు ఉండాలంటే దీంట్లో శ్రద్ధగా సాధ్యమైనంత వరకు దాన్ని ఆకలింపు చేసుకోవాలి. అవగాహన కావాలి. పరిపూర్ణ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణంలోనే మనం ముక్తం అవుతాం. అంతవరకు బంధంలోనే ఉంటాం. మాయాపర్వం మనం కమ్మి ఉంటుంది. ఆ మాయాపర్వం నుంచి మనం విడిపోవాలి అంటే మనకు పూర్ణంగా మనకు దాని పట్ల అవగాహన రావాలి, ఎరుక కలగాలి. ఆ ఎరుకే మనము మన నుంచి మనకు విముక్తులను కలిగిస్తుంది. మనం ఏ దానికి ప్రతి దానికి మనస్సే మన ఏవా మనుష్యానం కారణం బంధమోచ్చయం అంటాడు. మన మనస్సే బంధానికి కారణానికి కారణం. మన ముక్తికి మోక్షానికి రెండింటికి కారణం ఏదంటే మన మనస్సు. అందుకే నువ్వు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా, ఏది విన్నా ఎంతవరకు అంటే నీ మనస్సును నువ్వు మాయం చేసుకో. మనస్సు మాయమైతే మిగిలేది బ్రహ్మమే అని అటువంటి విషయాన్ని పరిపూర్ణంగా ఎరుకపూర్వకంగా 100% అర్థం చేసుకోవడానికే ఈ సజ్జన సంకల్పాలు, ఈ స్వాధ్యాయాలు, ఈ ధ్యానాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే అర్థమైందో అక్కడ చేయాల్సింది ఏమీ లేదు. ఇదంతా మనస్సు చేసే పనిని మనస్సును గమనిస్తే, కేవల గమనంలో ఉండగలిగితే, మనస్సు మాయమైతే మిగిలేది బ్రహ్మమే. అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమైంది? వసుదేవుడే హ్యాపీగా ఉండిపోయాడు. ఎందుకంట మాయాబంధాల నుంచి ముక్తుడయ్యాడు. ఆయన పూర్ణ ఎరుక కలిగింది. పూర్ణ ఎరుకతో ఉన్నాడు కాబట్టి ఏమీ కనపడలే. ఇంకా దేవకి మాతకు ఆ మాయ ఇంకా ఉండాలి కూడా. ఎందుకంటే ఆ మాయ ఉంటేనే అక్కడ తల్లి అనే స్థానం మనకు అర్థమవుతుంది. ఆమె తొలిగిందో ఏమో తెలియదు కానీ, అది మన కోసమే నటించిందో ఏమో తెలియదు కానీ, అక్కడైతే ఖచ్చితంగా ఆ నటన ఉండాలి. లేకపోతే మనకు వాళ్ళు పాషాణంగా కనపడతారు, జ్ఞానులుగా కూడా కనపడతారు. అలా చూస్తుంది బతికేదేమో. కానీ లేదా ఇంత కర్కటమైన పని చేస్తుంది కూడా, కళ్ళ పరించి చూస్తుంది. ఎంత కఠోరమైన స్థితిలో ఉందో చూడ అనుకుంటాం. ఎంత కర్కశ హృదయం అనుకుంటామా లేదా మేడం? కాకపోతే ఆమెకు అక్కడ ఏమి బ్రతిమాలినప్పటికీ ఆయన వదిలిపెట్టాడు. బలవంతంగా ఆ శిశువుని తీసి ఆమె ఒడిలో నుంచి బయటికి తీసి బలవంతంగా ఆమె పక్కకి నెట్టేసి గర్ర తిప్పి నేలకేసి కొట్టాడు. ఎట్లా కొట్టాడు? ఎందుకు కొట్టాడు? ఆ పని 6 మంది మిగతా 6 మందిని చంపడం కూడా అలానే. ఈడానికి గర్భస్రావం అయిందని అనుకున్నారు, తీసిపోయి వేరే గర్భంలో కృష్ణుడు పెట్టేశాడు. అయితే ఇక్కడ 8వ గర్భంలో కూడా అదే పని చేశాడు.
గర్ర 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 తిప్పి నేలకేసి కొట్టాడు. కొడతానే భూమి మీద పడకుండా ఆకాశంలోకి ఎగిరింది. ఆకాశంలోకి ఎగిరి తన యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూసి, ఇంతవరకు ఆకాశవాణి నోరు లేకుండా మాట్లాడింది, ఇప్పుడు నోటితో మాట్లాడుతుంది. ఇంతవరకు ప్రత్యక్షం కాలే, ఇక్కడ ప్రత్యక్షమైంది. అలా పైకెళ్ళి పూర్తిగా తన దేవి అవతారాన్ని దాల్చింది. దాలుస్తున్నట్లుగానే సమస్త దేవతలు ఆమె పైన పూలవర్షం కురిపించారు. దేవతలంతా హారతలు పెట్టారు, దీప నైవేద్యాలు పెట్టారు. దేవతలంతా ప్రార్థనలు చేస్తున్నారు. చూసింది. అప్పుడు అన్నారు, ఒరే కంస, ఇంతకుముందు 6 మందిని నిర్దాక్షిణ్యంగా నేలకేసుకొని చంపావు, నన్ను అలానే చంపాలని చూశావు. అది నీ తరం కాదు. నీ అష్టమ గర్భంలో పుట్టేటటువంటి వారి వల్ల మరణం ఉంది. నువ్వు ఆ మరణాన్ని జయించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నావు. నీ ప్రయత్నం ఫలించదు. ఖచ్చితంగా నిన్ను చంపేవాడు నాతో పాటు పుట్టి వేరే చోట పెరుగుతున్నాడు. వాడి వల్ల నీకు మరణం తథ్యం అని చెప్తుంది. చెప్తాను, ఇంకేం చెప్తాడు? ఏం చెప్తాడు? కింద వాళ్ళ పట్టుకునే ఆకాశంలో ఉంది. ఆకాశంలో ఉంది జరిగిస్తుందంటే ఆకాశానికి ఎగిరిన దొరికేటట్టు లేదు. చూస్తుండిపోయాడు, నిశ్చేష్టుడైపోయాడు. అలా ఆమె మాయమైపోయింది. అప్పుడు భగవంతుడు ఆ పరంధముడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు. నువ్వు ఈ కార్యం చేసినందువల్ల, నీవు చేసిన ఈ కార్యం వల్ల నువ్వు ఇక్కడి నుంచి నువ్వు పూజలు అందుకుంటావు. ఎలా అంటే, నిన్ను ఎవరైనా, నీకు ఒక వరాన్ని ఇస్తున్నా, నిన్ను ఎవరైనా ఈ 14 నామాలతో నువ్వు పిలవబడతావు. ఇప్పటి నుంచి ఈ 14 నామాలతో నిన్ను ఎవరైనా నిన్ను తలిచారు అంటే వెంటనే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నువ్వు రచ్చ చేస్తావు. ఆ యొక్క వరాన్ని నీకు ఇస్తున్నాను అని ఆమెకు మాటిచ్చారు. ఆ రోజు ఆమెకు మాటిచ్చినా ఈ రోజు మనకు మాటిచ్చినట్టే లెక్క. ఆ 14 నామాలతో ఆమెను ఎవరైతే పిలుస్తారో వాళ్లకు రక్షణ ఇస్తుంది అని చెప్పాడు ఆ రోజు భగవాన్. 14 నామాలు: దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. ఎన్ని పేర్లయ్యా? ఖచ్చితంగా మనం భాగవతాంతర్గతంగా ఆ 14 నామాలు పలికి తర్వాత ఆ మహామాయను మాకు ఏ కష్టంలో ఏ బాధలో ఉన్నా మమ్మల్ని మీ మాయ నుంచి ముక్తి చేయగలిగి మాయలకి మమ్మల్ని వెంటనే ఒకసారి మనసులో అనుకొని ఈ 14 నామాలను ఉచ్చరిద్దాం. భాగవతాంతర్గతంగా ఉచ్చరించడం అనేది సామాన్యమైన విషయం కాదు. దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక. ఈ 14 నామాలతో ఎవరైతే నన్ను స్మరిస్తారో, ఎవరైతే నన్ను స్మరిస్తారని నిన్ను ఎవరైతే స్మరిస్తారో వాళ్లకు నీకు రక్షణ చేసేటటువంటి శక్తిని ప్రసాదిస్తున్నాను అని చెప్పి భగవంతుడు వరించారు. ఆ రోజు ఆయన వరించిన ఈ రోజు మనకు వరించినట్టే లెక్క. అనే కదా ఎట్లా మనకి ఇచ్చినట్లు ఆయనకి ఏం చెప్పాడు? నువ్వు రక్షిస్తావు అన్నాడు. అందుకోసం ఆయన ఇచ్చిన హామీ ఈ రోజుకు ఉంటుంది. అలా 14 నామాలతో ఆ మహామాయ పిలువబడుతూ ఉంటుంది. అక్కడ అలా చెప్పేసి, నిన్ను చంపేవాడు నాతో పుట్టి వేరే చోట పెరుగుతున్నాడు, నీకు మృత్యువు ఖాయం అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించాడు. కంసుడు ఏం ఆలోచిస్తాడు? ఏంద్రైతే నేను ఏదో ఒకటి అనుకుంటే ఇంకొకటి అవుతూ ఉంది. దీన్ని నేను తప్పించుకోవాలని సుప్రయత్నం చేస్తే ఏ ప్రయత్నాలు ఫలించలేదు. వెంటనే ప్లేట్ మార్చేస్తాడు. లైక్ వస్తే వెళ్ళిపోయాడు. చూడు బావా, నీ 6 మంది కొడుకులను నేను చంపినాను అని నా పైన అపవాదం ఉంది. నా కర్మ కాకపోతే
నాకు అపకీర్తి పడింది, కానీ నేనా చంపేవాడిని అయితే 6 మంది చంపినట్లు ఏములు చంపుదు కదా. నా చేతిలో చావే ఉంటే ఇక్కడ ఈ 8వ గర్భం కూడా చావాలి కదా. ఈ 8వ గర్భం కూడా ఎక్కడో పెరుగుతున్నాడంట. నాకు ఏం తప్పుంది? నువ్వు రేపు పొద్దున అనొచ్చు 6 మంది కొడుకులు పట్టణం పెట్టుకున్నాడు అని. నేనా పట్టణం పెట్టుకునింది? నేను 6 మంది కొడుకులు పట్టణం పెట్టుకున్నట్లే 8వ వారు కూడా పట్టణం పెట్టుకోవాలి కదా. ఈ మేము ఎగిరిపోయింది కాక ఏం చెప్తుంది? నీకంతా వాడు ఇంకోసారి పెరుగుతున్నాడు. నువ్వు చెప్పింది ఖాయం బావా, ఆ రోజు చెప్పింది కరెక్ట్. నువ్వు ఆ రోజే చెప్పావు ఏమి? ఎవరి కర్మ నీ కర్మ, నీకు చావు అనేది ఎవరి చేతిలో రాసి పెట్టుకుంటే వాళ్ళ చేతిలో జరుగుతుంది. నువ్వేం చేసినా అది తప్పించుకోలేవు అని నువ్వు చెప్పిన మాట నిజం బావా. అయితే నేనే పొరపాటు పడ్డాను. నాకేదో నా కర్మ ఇలా ఉంది కాబట్టి అందరితో అనిపించుకోవాల్సిన బాధ నాకు ఉంది కాబట్టి ఇది జరిగింది. ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టుకున్నా, మీరు నచ్చినట్టు మీరు కూడా హాయిగా ఉండండి అని చెప్పి ఎంత సులభంగా ప్రయాణం చేశాడు అంటే వెంటనే మార్చేశాడు సీన్. అంటే వసుదేవునికి ఇట్లాంటివి ఎన్నిసార్లు ఎదురెట్టిందో ఇది మాట ముందు ఉంటాడో ఉండడు. అప్పుడు తాత్కాలికంగా అయితే వారికి జ్ఞానోదయం అయినట్టుంది. అందుకని మమ్మల్ని వదిలిపెట్టారు. నచ్చినంగా వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఖైదులో నుంచి అందరినీ వదిలిపెట్టారు. వెళ్ళిపోయారు. ఎందుకోసం వాళ్ళు ఖైదులో పెట్టాడు? వాడిని చంపే కోసమే ఖైదులో పెట్టాడు. నువ్వు వాళ్ళందరినీ ఖైదులో పెట్టే ప్రయోజనం అపకీర్తి తప్ప ఇంకా అపకీర్తి మిగులుతుంది, కానీ కీర్తి ఏమి ఉండదు. అందుకోసం వాడు ఐడియా చేసేసి వదిలేసేది. వదిలేస్తే వాళ్ళు ఎలా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఆలోచించారు. పోయి రాత్రి ఇంకా ఆ రోజు రాత్రి మాత్రం హాయిగా పోయి పండుకుంటే నిద్ర వస్తుంది రాదు కదా. అలా ఉండిపోయాడు. పొద్దున్నే అందరినీ సమావేశపరిచారు రాక్షసులు. చూడు ఎక్కడ ఇంకా టైం ఇక్కడేమో మహావైరాగ్యపు మాటలు మాట్లాడాడు. అంటే సత్యాలు మనకు కూడా అట్లా మనుషులు తీసుకునే కాదు మేడం. మనం కూడా సందర్భాలు ఇచ్చినప్పుడు మనకు ఏమి చేత కాకుండా మన చేతులు దాటి మన చేతులు ఏమి లేదు తెచ్చినప్పుడు అప్పుడప్పుడు మనం కూడా ఆ మాట మాట్లాడుతూనే ఉంటాం. ఏమి శాశ్వతం, ఇక్కడేమన్నా పెట్టుకుంటాం, ఇక్కడేమన్నా అంటాము అంటూనే ఉంటాము. మళ్ళీ తప్పులు చేస్తున్నాడు. ఎందుకు ఆ మాట అన్నప్పుడు ఇక్కడేం ప్రపంచంలో మనం ఏమో మూట కట్టుకొని పోతాం. మూట కట్టుకొని పోయేది 2 పుణ్యము పాపము. కాబట్టి పాపం వల్ల దుఃఖము, పుణ్యం వల్ల భోగము ఉంటది. కాబట్టి ఎవరు కావాలి భోగాన్ని కోరుతారు, కానీ దుఃఖాన్ని ఎవరు కోరరు కదా. మరి దుఃఖాన్ని మళ్ళీ ఎందుకు పని తెచ్చుకుంటున్నాము? మళ్ళా ఆ దరిద్రమైన పనులే చేస్తాం. ఎవరికైనా హాని చేయడమో, లేకపోతే ఎవరికైనా దోచుకోవడమో, ఇలాంటి పనులే చేస్తాం. తప్పులే చేస్తాం. ఒప్పులు చేయము. ఒప్పులు చేస్తే హాయిగా ఉండొచ్చుగా. తప్పులు చేస్తే బాధపడదు కదా. అనే సత్యం మనకు తెలుసు కదా. తెలిసినప్పుడు పాపము అంటే ఎవరికైనా తెలియదు కదా. మిగతా వాళ్ళు పాపం ఎవరికైనా ఇష్టం వాళ్ళ చేతులు కానీ పాపం ఎవరికైనా ఇష్టమా? మరి పుణ్యం ఇష్టం లేని ఉన్నారా? అందరికి ఇష్టమే కదా. మరి పాపం చేసుకోకుండా పుణ్యం ఎందుకు చేస్తా? పుణ్యం చేసుకోకుండా పాపం ఎందుకు చేయాలా? మనకి ఇష్టమైంది కానీ మనం చేసుకోవాలి. ఒక ఇష్టమా లేదా? పాపం అంటే ఎవరైనా ఒక చేతులు ఎత్తండి. ఎవరికైనా పాపం అంటే ఇష్టమా? మరి పాపం చేయడంలో ఎవరున్నారో చేతులు ఎత్తండి. చూద్దాం. ఇష్టం లేదు కదా ఎవరికినో. పాపం అంటే ఎవరు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా ఎవరన్నాగానే మాకు ఇష్టం లేదు మేము తెలుసుకున్నాము అని చేతులు ఎత్తండి. చూద్దాము. ఎవరన్నా మీ పాపమే చేయలేదు ఎవరు చేతులు ఎత్తండి. మరి ఎందుకంట భగవద్గీతలో కృష్ణుడు ఆ కృష్ణుని అర్థం ఈ ప్రశ్న చాలా అద్భుతంగా అడుగుతాడు. అతకైనా ప్రయుక్తోయం పాపం చేత పురుష అనిశ్చితపు వాచయ పరాధివా నియోజిత అంటాడు. కృష్ణ నరుడు పాపం ఆచరించుడికి హేతువేది. ఇష్టం లేకుండా ఎవరో బలాత్కారంగా ఆచరించినట్ల పాపంలో ఆచరించరే. ఈ పాపాచరణ కార్యం బాహ్యమా ఆంతరికమా? అంటే బయట ఉన్న వస్తువులా లోపల ఉంటే గుణమా? ఏది కారణం అంటారు మేడం? బయట ఉన్న వస్తువులు కాదంటారా? వాడు బాగా ఎందుకు కట్టినాడు? నిన్ను అంత సంపాదించాడు. ఏం చేసినాడు? వాడు మోసాలు చేసినాడు, దగాలు చేసి మనం మోసాలు దగాలు చేస్తే మనం సంపాదించేదా లేదా? ఇప్పుడు దానంటే వెళ్తుంటాం మేడం. దానంటే వెళ్తుంటే ఒక నిర్జన ప్రదేశం, చాలా దూరం నడిచాము, అలసిపోయాము, ఆకలి అవుతుంది, దప్పిగా అవుతుంది. ఆడ మంచి పళ్ళ తోట కనపడింది. ఎవరు మంచు లేరు. ఇలా ఆలోచించాం, ఎవరు మంచి లేడు. గుత్తులుగా ఆ చెట్లకు కాయలు కాసాయి, పళ్ళు ఉన్నాయి, బాగా పండి నోరు తీస్తున్నాయి. అప్పుడు నోరు తీస్తున్న టైంలో మనం తినాలనిపిస్తుందా లేదా? ఎవరు మంచి మానవులు లేకుంటే తింటామా వదిలిపెడతామా?
తింటామా తినామా? తింటే పాపమా పుణ్యమా? తింటే పాపమా పుణ్యమా? నువ్వేం పాపం అలసట పడినావు, ఆకలి ఉన్నావు, అయినప్పటికీ నీకు ఎదురొచ్చింది, అది తింటే పాపమా పుణ్యమా? నీకు తప్ప ఒప్పాలి. ఎట్లా తప్పు? నీకు ఆకలి అవుతాను కదా పాపం. ఇది నీసుము కాదు, నీకు పరవశము. పరవశము పాపం అంటే ఎందుకంటే కాటేస్తుంటే కాటేస్తే పాపం వచ్చి కాటేస్తుంది, పాపంలో నీకు కాటేస్తుంది. ఈ రోజు నువ్వు దాన్ని తీసుకున్నా రేపు దాన్ని పనిష్మెంట్ నీకు ఉంటుంది ఖచ్చితంగా. మరి అప్పుడు అందరూ ప్రతి ఒక్కడు ఎవడైనా ఆ పరిస్థితిలో ఉంటే ఎవడైనప్పటికీ ఆ పని చేస్తారా? లేకపోతే తినకుండా కూడా ఆగిలైనా దప్పికైనా దాన్ని ముట్టుకోకుండా వెళ్ళిపోతారు. అందరూ తింటారా? కొంతమంది ఎవరైనా తప్పించుకోవాలి, దాన్ని వద్దనుకొని కూడా వెళ్ళిపోతారు. పోతే ప్రాణాలు పోవాలి కానీ నాకు పరవశం వద్దు, మీరు 3 టన్నులు వెళ్ళిపోతారు. ఉంటారా ఉండదా? ఉంటారా ఉండదా? ఉంటారు. అయితే కలికాలంలో ఉండడం మాత్రం దుర్లభమే. ఉంటారు, ఉండకపోకుండా లేదు. ఎందుకంటే సత్వంలో ఉండేవాడు తన ప్రాణాన్ని వదులుకుంటాడు కానీ తప్పు పని చేయడానికి ఆయన గుణం ఒప్పుకోదు. వాడు కాదు, వారి గుణం ఒప్పుకోదు. ఎంత గుణాన్ని పెట్టే జరుగుతుంది. ఆ సత్వగుణం ఉంటే ఒప్పుకోదు, రజోగుణం ఉంటే ఇట్లా చూస్తారు. రెండు పక్కలకు రజోగుణం ఉండే వారికి ఎవరు ఉంటే భయం, వాడు ముట్టుకోడు. ఎవరు లేడనుకో వానికే కాదు, ఇంకా ఆ పిల్లలు వాళ్ళ బంధువులు అందరూ మంచిగా వస్తారేమో, మూత కట్టి సంచి ఎత్తుకుంటారు. రజోగుణం స్వభావం అది, ఎంత లోపత్వం అది, లోపంగా అది. అందుకే సత్వాత్మం దాయిక జ్ఞానం మనసు లోపయవచ్చ ప్రమాదం మోహోకంసో బాబుతో జ్ఞానమే వచ్చా అంటారు. సత్వగుణం వల్ల జ్ఞానము, రజోగుణం వల్ల లోపము, తమోగుణం వల్ల మోహము కలుగుతాయి అంటాడు. ఇక తమోగుణం ఉండేవాడంటే వాడు మంచి ఉన్నాడా, అవతల దెబ్బలు తింటామా, ఇంకోటి ఆలోచన చేయడు. ఇట్లా కూడా పోయి ఏదో చెప్తానులే, పశువు మాత్రి పచ్చగా కనపడితే పశువు ఎట్లా చెరువు పడతాడో అలా దాంట్లో పడతాడు, అవతల తింటాడు, 2 తమ్మ తినడమో తన్నించుకోవడమో తనడమో ఉంటుంది. అది తమ్మకంలో వచ్చింది. అక్కడ గుణాధిక్యతే ఉంది. ప్రతి మనిషిని గుణమే నడుపుతుంది, గుర్తు పెట్టుకోండి మేడం. ఇక్కడ మన అదృష్టం ఏమంటే మనం భాగవతం పాటు భగవద్గీత కూడా చెప్పుతూ ఉంటాను. ఎందుకంటే భగవద్గీత జ్ఞానము భాగవతం జ్ఞానము వేరు కాదు, అంతా ఒకటే. దాంట్లో సందర్భాన్ని బట్టి మనకి ఏదైతే సులభంగా అవగాహనకి వస్తుందో అర్థం అవుతుందో దాన్ని పట్టుకోవాలి. ప్రకృతే ఏమానాన్ని గుణయ కర్మాన్ని సర్వసహ అహంకార విమూఢాత్మ కర్తాభిమితమైనది అంటాడు. ప్రకృతి వల్ల పుట్టిన సత్వరజస్తమో గుణముల చేతనే సర్వకార్యములు జరుగుతుండగా అహంకారం చే వివేక శూన్యమ మనస్సులో వాడు తానే చేయించున్నానని తలంచుతున్నాడు. వాడికి అర్థం లేదు, మనకు అర్థం లేదు. మనం చేస్తున్నామా, మన గుణం చేస్తున్నామా అని మనకు అర్థం కాలే. మన గుణం ఆ పని చేస్తుంది. గుణం ఏ గుణం అయితే ఆ క్షణంలో ఆధిక్యతలో ఉంటుందో ఆ గుణాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. మనం ఎంత ప్రయత్నం చేసినా ఆ గుణాన్ని గుర్తించినంత వరకు మనము ఆ తప్పుల నుంచి విడవలేము. అందుకే భగవద్గీతలో నెక్స్ట్ 18వ అధ్యాయం 1వ చెప్తారు. నాణ్యం గుణేభ్య కర్తాం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యశ్చ వరం వ్యక్తి భావం శోధి గచ్చతి అంటారు. ప్రకృతి గుణముల కంటే కర్మ గుణచ్చు కర్త వేరొకటి లేడని ఎరిగి గుణములకు అతీతుడు ఆత్మను తెలుసుకున్నచో అట్టివాడు నా భావం పొందుతున్నాడు, అనగా పరమాత్మ స్థితిని పొందుతున్నాడు. ఇవన్నీ గుణాలే చేస్తున్నాయి. గుణాతీతుడైనటువంటి నాకు సంబంధం లేదు. కేవలం నేను సాక్షిని మాత్రమే. సాక్షి స్థితిలోకి తాను విడదీసుకొని ఆ గుణాలకు సాక్షిగా ఎవరైతే ఉండగలుగుతాడో వాడు గుణాలను జయిస్తాడో వాడికి నాకు తేడా లేదు, వాడి స్థితి నా స్థితి ఒక్కటేను అంటాడు భగవానుడు. దీనికి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఏమంటాడు? అతకైనా ప్రయత్నం పాపం చరిత పురుష అనిచ్చిన పవాచయ బలాదివా నియోజిత అంటాడు. కృష్ణానరుడు పాపం ఆచరించడానికి హేతువేంది? ఇష్టం లేకుండా ఎవరో బలాత్కారంగా చేయించినట్లు పాపం ఆచరిస్తే ఈ పాపాచరణ కార్యం బాహ్యమా ఆంతరంగికమా అన్న తర్వాత కృష్ణుడు చెప్తాడు సమాధానం. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విద్యేనా విహవైనం. ఓ అర్జున, నేను అడిగిన ఈ హేతు రజోగుణములు పుట్టిన కామము అది ఎంత భుజించినను తృప్తి లేనిది, అగ్ని వంటిది.
అగ్నికి ఎంత ఇంధనాన్ని నా కడుపు నిండింది ఎప్పుడైనా శాంతిస్తుందా? శాంతిస్తుందా మేడం? ఎంత ఇంధనమైనా దానికి కావాల్సినంత ఆహారం ఏంటి కట్లేని కొండ కట్లేదు అగ్నిలోకి, అది నాకు గుర్తుగా తినాలని శాంతిస్తుందా? అదే విధంగా మనకు ఉండే కోరికలు కూడా శాంతించే అవకాశాలు. ఆ కోరికలే అంత బలంగా మనల్ని ఆ పాప కూపంలోకి నెడుతూ ఉంటాయి. ఇది అర్థం కావాలి. ఇది ఉపనిషత్ జ్ఞానం. ఈ జ్ఞానం అర్థమైతే ఆచరణలోనే మన హృదయ గ్రంథి విడువడు మనకు అర్థమైతే అది పరిపూర్ణంగా మనం వింటున్నాం కదా. అర్థం కాలేదంటారా? అర్థమైంది, అర్థం కాలేదా? అర్థమైంది. అవగాహన పరిపూర్ణంగా నిలబడాలి. అయ్యేకే నిలబడాలి. సందర్భము ఒక్క క్షణం ఏమరపాటు జరిగితే ఆ గుణం తన ఆధిక్యతను తను చాటుకుంటుంది. గుణాల పట్ల అంత ఎదుగు కావాలి మనం అంటాడు భగవానుడు. ఆ భగవతత్వాన్ని అవగాహన చేసుకోవాలి. కేవలం భగవద్గీతను చదివిన మాత్రం చేతనే వాడికి పుణ్యం వస్తుంది. ఆ శ్లోకాలు ఉచ్చరించిన మంత్రము అంటే ఖచ్చితంగా నువ్వు తెలిసి పలికినా తెలియకుండా పలికినా నీలో ఉన్నటువంటి ఆ పాపాన్ని హరింపజేస్తుంది. దానికి ఆ పవర్ ఉంది. అయితే జ్ఞానం తర్వాతనే నువ్వు పూర్ణంగా విముక్తుడు అవుతావు. ముక్తి లభించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం వల్లనే కైవల్యం. అంతవరకు నువ్వు ఎన్ని కర్మలు చేసినా, ఎంత చేసినప్పటికీ కూడా, ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎన్ని జపాలు చెప్పినా అక్కడ వరకు నీ పాపాన్ని ప్రచారం చేస్తూ ఉంటాయి. కానీ ముక్తి సంభవం కాదు. ముక్తి కేవలం జ్ఞానం వల్లనే వస్తుంది. ఏం జ్ఞానం వల్ల వస్తుంది? ఆత్మ జ్ఞానం వల్ల. నేను ఆత్మను అని తెలుసుకున్న తర్వాతనే ముక్తి. అది మనకు ఎన్ని దినాలైనా, ఎన్ని జన్మలైనా మనం ఆ స్థాయిని పొందాలి. ఇప్పుడే మనకు దగ్గరికి ఆ స్టేజ్ వచ్చిందబట్టే మనం ఆ మాటలు వింటున్నాం. లేకపోతే మాటలు వినడానికి కూడా మన చెవులు ఇష్టపడవు. మనం చెవులు వద్దాం దానికోసం ప్రయత్నించాం. అలా కంసుడు ఇక్కడ వరకు మహాజ్ఞానాన్ని ఉపదేశించి చెప్పిపోయాడు. నువ్వు నేనైతే కదా బావా, నువ్వు చెప్పింది సత్యము, నాకు చావు ఆచేతుల్లో రాసి పెట్టినప్పుడు అదే జరుగుతుంది, కానీ నేను ఎంత ప్రయత్నిస్తే జరుగుతుందా తప్పుతుందా అన్నాడు. మళ్ళీ అక్కడ పోయినా నా వరకు నేను పోతాను. రాక్షసులందరినీ సమావేశపరిచి నా పరిస్థితి, నన్ను చంపేవాడు ఎంతో గర్భంలో పుడతాడని ఆకాశవాణి చెప్పినట్టుగా పుట్టాడంట, ఎక్కడో పెరుగుతూ ఉన్నాడంట, వాడు నన్ను చంపడం ఖాయమంట అని చెప్పి మహామాయ నాకు వాక్కు. ఇంతవరకు ఆకాశవాణి చెప్పింది కదవరట. ఇక్కడ ఏముంది? వాణి కాదు, రూపం కూడా కనపడింది. వానితో పాటు రూపం కూడా కనపడింది. ఇక్కడ ప్రత్యక్షంగా చెప్పి ఆమె మాయమైపోయింది. చెప్తే నువ్వు సామాన్య శక్తివంతుని కాదు, నిన్ను భ్రమింపజేసే విష్ణుమాయను ప్రవేశపెడుతున్నాడు ఆ మహావిష్ణు మహామాయగాడు. ఆ మాయతో నిన్ను భ్రమింపజేస్తున్నాడు. కాబట్టి ఆ భ్రమకు నువ్వు లోను కావద్దు. ఆ విష్ణుమాయను మనం పడగొట్టాలంటే విష్ణు యొక్క శక్తులన్నీ పడగొట్టాలి. ఆ విష్ణు శక్తులను పడగొట్టాలంటే విష్ణు స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేస్తే విష్ణువు శక్తి క్షీణించిపోతుంది. అతను మన పైన మాయను ప్రయోగించలేదు. ఎలా అంటే సాధువులు అతనికి బలం, యజ్ఞాలు అతనికి బలం, మంత్రాలు అతనికి బలం, జపాలు అతనికి బలం, తపాలు అతనికి బలం. వీళ్ళందరి వల్ల అతని శక్తి పొందుతూ ఉంటాడు. వీళ్ళందరినీ ధ్వంసం చేసిన వారికి ఆ విష్ణువు బలహీనుడైపోతాడు. అతని శక్తులు క్షీణించిపోతాయి. కాబట్టి మనం ఆ పని చేద్దాము. ఇక నీకు పుట్టిన 8వ గర్భం అంటావా? పుట్టిన ప్రతి ఒక్కరిని ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరిని చంపేద్దాం. నీకు చెప్పారు కదా, వాళ్ళు ఎవరెవరినైతే నారదుడు నీకు చెప్పాడో వాళ్ళందరినీ మొత్తం మట్టు పెట్టారు. వాళ్ళ నుంచి అపాయం అంటున్నావు కదా. ఒక్కొక్కరిగా పసిబిడ్డలు కూడా వదిలే క్వశ్చనే లేదు. పసిపిల్లలని కన్నా మనకు వద్దు అని చెప్పి రాక్షసులు మాట చెప్తారు. వాళ్ళు కూడా వైరాగ్యంలో మంచి మాటలు వస్తుంటారు సార్.
అని చెప్పిన తర్వాత 3 దానాలు ఎట్టి పరిస్థితుల్లో చెల్లించకూడదు కంస రాజా ఏంటి అని అడిగాను. ఫస్ట్ పాయింట్ లో మనకు మనిషికి రోగం వచ్చిందనుకో, ఆ రోగానికి ఏమోలే ఏం చేస్తుంది, అది పెరిగి పెద్ద అయినాక మనము దాన్ని చూసుకున్నాంలే అంటే అది ప్రాణాన్ని హరించేస్తుంది. కాబట్టి ఆ రోగం వస్తానే ముందే వైద్యుని పిలిచి ఆ మొక్క దశలో ఉన్నప్పుడు తుంచేయాలి. మానైన తర్వాత తుంచడం చాలా కష్టం. కాబట్టి మానేంత వరకు పెంచకూడదు, దాన్ని మొక్కలోనే తుంచేయాలా. రోగం వచ్చిందంటే మొక్కలను తుంచేస్తే ఇబ్బంది ఉండదు. గోటితో కొట్టేయచ్చు, గొడ్డలు కావాల్సి వస్తుంది. అంత గొడ్డల వరకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మనం. కాబట్టి ఇప్పుడు మొక్కలోనే తుంచేయాలి. అదే విధంగా రెండోది వచ్చి ఫస్ట్ది ఇది చెప్పాడు, రోగం వస్తే. తర్వాత ఒక శత్రువు ఉన్నాడనుకో, రెండో విషయం శత్రువుని కూడా నీకు పలానాడు శత్రువు పుట్టినాడు అంటే వాడిని ఆ బాల్యం ఆ పసి వయసులోనే చంపేస్తే సులభం. వాడు పెద్ద మళ్ళా మనతో తలకాయ పెట్టుకున్నాక వాడిని చేయించాలి, మనకు సులభం ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఒక పసిగడ్డను కూడా నిలబడుకోకుండా నీకు పుట్టినాడు కాబట్టి ఈ పుట్టుకలోనే ఇప్పుడే కట్టారు. ఇది రెండోది. మూడోది ఏం చెప్తాడంటే, వాళ్ళకి ఇది చెడ్డది, ఇది తప్పు అని తెలిసిందనుకో, ఇది పాపము అని తెలిసిందనుకో, అక్కడే ఇంకా మొదట్లో మనకు ఆలోచన వచ్చిందనుకో, ఇది తప్పు అనే ఆలోచన తెలిసిందనుకో, వెంటనే అక్కడే దాన్ని ఖండించేది. దాన్ని తీసుకోకూడదు లోపలికి. అవి పొద్దు తీసుకున్నాం లేమి, తప్పు ఒకటి చేద్దాంలేమి, దానికి లోనైనామనుకో ఏం చేస్తున్నది, ఆ పాపము చిన్న పాపం ఏమి చేస్తుంది, రెండోది ఇంకా పెద్ద పాపానికి అది పునాది అవుతుంది. అలా పాపాన్ని పెంచుకొని లాస్ట్కు సర్వనాశనం కావాల్సి వస్తుంది. కాబట్టి పాపము అనేదాన్ని మనకు అది అనర్థము అని తెలిసిన తర్వాత ఆచరణలోనే దాని పట్ల కఠినంగా తుంచేయాలి. దానికి ఏమాత్రము చోటు ఇవ్వకూడదు. ఇచ్చినామా మెల్లిమెల్లిగా అది పెరిగిపోతుంది. ఇప్పుడు అది ఒకటి చెప్తాడు, వాడు ఎంత అద్భుతంగా చెప్తాడంటే, ప్రతి ఇంద్రియము సుఖాన్ని కోరుతుంది, శరీరము సుఖము ప్రతిదీ సుఖాన్ని ఆశిస్తుంది. ప్రతి శరీరంలో ఉండే ప్రతి ఒక్కరికి అది భ్రమింపజేస్తూనే ఉంటుంది. అది పాపమా పుణ్యమనే ఇంద్రియాలను నీ కోరిక తీర్చుకో అని చెప్తూనే ఉంటుంది. ఓ బిల్డింగ్ కట్టిల్లా అనిపిస్తుంది, లేదంటే ఓ మంచి తిండి తినాలా అనిపిస్తుంది. అది పాపమా పుణ్యమా అని ఆలోచన ఉండదు. కాబట్టి దానికి తావే ఇవ్వద్దు అంటాడు. ఏమంటాడు, ఆ ఇంద్రియాలు కోరేటటువంటి దానిలకు నువ్వు తావివ్వద్దు. పూర్తి నీ ఎరుకతో నీ ఆజ్ఞను అవి పాటించేట్టుగా నువ్వు ఉండు, మెలుగు. దాని ఆజ్ఞలు పాలించక మొదలు పెట్టావు అనుకో, ఈ పొద్దు ధ్యానం కూర్చుంటాను, తెల్లారుదాం 4 గంటలకు నిద్ర బలంగా వస్తుంది. ఈ పొద్దు నాడు వదిలేస్తే ఏమవుతుంది, రేపు దాంట్లోగా పడుతుంటాం. ఇంకా మళ్ళా ఓల్పడం. అందుకే ఒక్కనాడు ఆ నోరు మూసుకొని పెట్టిందని మనం నాడు దానికి పాఠం చెప్పి కూర్చున్నాం అనుకో, రెండో నాడు అది మన పైన అజమాయిషి చేయదు, లేదంటే అది మన పైన అజమాయిషి చేస్తూనే ఉంటుంది. మనం అజమాయిషి చేయలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇంద్రియాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఇన్ని మాటలు వాళ్ళు రాజేసులు చెప్పారు. కానీ వాళ్ళు ఆచరించారు. వాళ్ళ జ్ఞానం అయితే అపారంగా ఉంటుంది, వాళ్ళు కూడా మనమాదినే ఆచరిస్తున్నారు. ఆచరణలోకి వచ్చేదానికే అది ఏముంది, ఈ పొద్దు రాడిపోతే పాపం ధ్యానం పోతే అర్థం వచ్చి ఈ పొద్దు చట్టకు కాకపోతే ఏముంది, ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ లౌల్యం అంటారు దాన్ని. లౌల్యం, ఆ లౌల్యానికి చిక్కుతాం మనం. ఈ పొద్దు పిల్లలు వచ్చినారు 11 వచ్చినారు 11 గంటలు 12 గంటలు వాళ్ళతోనే గడిపినాము. 12 గంటల్లో 1 గంట వాడుకునేట్లేదా మనం మంచిదానికి. అయినా పిల్లలు వచ్చినారు, ఈ పొద్దు పోకపోతే లేదు ధ్యానానికి అనుకుంటామా లేదు. అదేం తప్పు అనుకోవద్దని, మనను తప్పుగా భావించద్దని, కానీ తప్పుగా చెప్పలేదు. అది ఎలా మనం వశపరచుకుంటూ ఉంటుంది. ఒక విషయం మనం లాకట్టుకొని మనం ఆ భ్రమలోకి లాగుతూ ఉంటుంది అనేది మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. మళ్ళా సార్ మీ పిల్లల్లో తెగులు లేకుండా కఠినంగా రావాలా అనుకోవద్దండి. అదే మాయ అనేది ఏది కాదు, అదే మాయ. ఆ బాధలు ఎన్ని ఉంటాయో బాధే మాయతోనే వచ్చేది. ఆ బాధ వచ్చేదే మాయ. ఆ బాధ కారణమే మాయ. అక్కడి నుంచి వస్తే ఏం బాధ లేదు. మనం అనుకుంటాం బాధ అని,
మా అమ్మాయి పోయింది అనుకుంటారు, పాపం ఆయనకులే అనుకుంటారు. అంతేగాని మనం ఏమన్నా వాళ్ళు ఏమన్నా తప్పుగా అనుకుంటారా, లేకపోతే మనకి ఏమన్నా బాధ పెడతారా మేడం వాళ్ళు? నాకు ధ్యానం నా క్లాస్ టైం అయిందమ్మా నేను వెళ్ళొస్తాను అంటే ఏమంటారు? ఏమ్మా ఈ పొద్దులు వచ్చే ఉండు అంటే అది వేరే విషయం. ఆ మాట అనకనే మనమే ఉంటామా, మనమే చదువుకుంటాం మేడం. బాధ్యత వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేయాలి. నీకు ఏదైనా పని ఉంటే వాళ్ళకి పని చేసి పెట్టాలి. నువ్వు అన్ని 11 గంటలు పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ పనులన్నీ చక్కబెట్టావు. నీ పని నువ్వు చక్కబెట్టుకునేటప్పుడు నీ ఉద్ధరణ వాళ్ళ ఉద్ధరణ అన్ని జీవితము నీ బాధ్యత. చాలా మంది ఒక తప్పు పొరపాటు మన మాట ఎక్కడ ఉంటుంది, తన ఉద్ధరణ కూడా అతి ముఖ్యమే. 11 గంటలు వాళ్ళు కేటాయించినప్పుడు మన ఉద్ధరణ మనకు ముఖ్యం కాదంటారా? ఇది సత్యం మాట్లాడేది మేడం. వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు చెప్పద్దని ఈ కథలు మనకు వద్దు. నేను కూడా దానికి అతీతంగానే నేను చెప్పలే. ఎవరైనా మన పద్ధతిలో మనము ఉద్ధరించుకోవడం మనకు ముఖ్యమా కదా? ఇంకా 60 ఏళ్ళు నాకు వయసు వచ్చినది. 60 ఏళ్ళలో కూడా నా కొడుకు నా బిడ్డ నా సంపాదన వాళ్ళకే నేను జీవిస్తానంటే నా బతికేమవుతుంది? నీకు రేపు ప్రొద్దు నీ శరీరం వదిలితే బయటకు వెళ్తే నువ్వేం చేసి వచ్చినావంటే ఏం చెప్తా? నాకు సమాధానం ఏమంటది? సమాధానమే లేదే. కనీసం 24 గంటలు టైం ఇస్తే నా కోసం ఒక్కంటే నా కోసం కాదురా, నీ కోసము నిన్ను ఉద్ధరించుకోవడానికి 1 గంట అయినా నీకు మానవ జన్మ ఇచ్చిన. మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో బుద్ధి అనేది ఇచ్చినది ఒక మానవ జన్మకు మాత్రమే. 83,999 జన్మలకు లేనటువంటి బుద్ధిని ఒక మానవునికి మాత్రమే ఇచ్చాడు. ఈ మానవ జన్మకి ఇచ్చిన ఉపయోగం ఏమి తెలుసా? నిన్ను నువ్వు ఉద్ధరించుకొని రా అని. ఆ బుద్ధి ఉపయోగం ఏమంటే అంత ఉపయోగపడేటటువంటి బుద్ధిని ప్రసాదించినప్పటికీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేదు అంటే నీకు తిరిగి మానవ జన్మ ఎందుకు అంటే మన దగ్గర సమాధానం ఏమి? అడిగాడు ఇంకో భగవానుడు, అడిగినాడే అనుకున్నాం. అడిగినాడు అడుగుతాడు, అడిగినాడు అనేది కూడా నీకెందుకు మానవ జన్మ? నేను ఇచ్చిన బుద్ధిని నువ్వేం ప్రయోజనం పెట్టినావు? నా పిల్లలను దాకినా నా వాళ్ళని దాకి నువ్వే కదా దాకిండేది. పశుపత్యాలు కూడా దాకినాయి. దానికి బుద్ధి లేలే వాళ్ళకు. దాన్ని తెలుసుకునే గీలే బుద్ధి జీవులు. అవి పిల్లలను దాకినాయి, అవి బాధ్యతలు వహించినాయి, అవి మనకంటే బాగా చేసినాయి. మనకంటే ఇంకా ఎక్కువగా చేస్తాయి. మనకు కరెక్ట్ లేదు, మనకి ఇంకా తెలియదు. అవే సక్రమంగా ప్రకృతికి లోబడి ఉంటాయి కాబట్టి, ప్రకృతి ఆధీనంలో ఉంటాయి కాబట్టి కరెక్ట్గా నడుస్తాయి. ఒక కోడి పిల్లలు పెడితే తర్వాత 1 నెల పాటు బాగా శ్రద్ధగా సాగుతాయి. నెల తర్వాత దగ్గరికి రాణిస్తాయా? ఎందుకు? అవి ఎదగాలంటే ఆ బాధ్యత తన నెత్తిని వేసుకోదు. తన నెత్తిని వేసుకుంటే లోపత్వం. మానవులుగా నీకు బుద్ధి ఇచ్చిన కాబట్టి ఎగస్ట్రా చేస్తున్నాం. మనం ఆ బుద్ధితో ఆ ఎగస్ట్రా చేస్తున్నాం. దాన్ని తొలగించుకోలే. ఆ జ్ఞానం మనకు లేదు. కనీసం ప్రకృతికి అనుగుణంగా ఉండాలి కాబట్టి పశువులు పక్షులు ప్రతి ఒక్కటి అవి ఎలా ఉపయోగించుకుంటే ఒకసారి ఆ జీవరాశులను చూడండి. ఏ పశువులే తీసుకో, ఎవకాలం తన బాధ్యత చేస్తాయా ఆ పశువులు? అవి ఎదిగే వరకే, కొంచెం ఎదుగుతానే దానికి స్వశక్తి వచ్చింది అంటే వెంటనే వదిలిపెడతాయి. దాని బాగోగులు చూసుకుంటుంటాయా? అయితే ఒక మానవుడు మాత్రమే అతిగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ అతి ఆ బుద్ధి మనకు స్వతంత్రం ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు. ఇక్కడ 2 ఫ్రీవిల్. దానికి ఫ్రీవిల్ లేదు. ఎందుకంటే ప్రకృతికి అనుగుణంగా ప్రకృతి ఎట్లా నడిపిస్తే అలా నడుస్తాయి, కరెక్ట్ గా నడుస్తున్నాయి. అయితే మనకు ఆ ఫ్రీవిల్ ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, తెలుసుకునే శక్తిని ఇచ్చాడు. నీకు తెలుసుకునే శక్తి కాబట్టి నువ్వు అధోగతి కనుకో, అటు ఊర్ధ్వగతి కనుకో నీ ఇష్టం అని చెప్పి వదిలిపెట్టాడు కాబట్టి మనం ఊర్ధ్వ స్థితికి వెళ్ళేది విడిచిపెట్టి అధో స్థితికి వెళ్తున్నాము. ఈ జ్ఞానం మనకు అర్థమైందనుకో మన జన్మ ధన్యమైంది. ఉపనిషత్ సారం ఊరికే చెప్పలే మన పెద్దలు. వార్త భాగవతాలు వినాలని, ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే పూర్వము చాలా మంది మహనీయులు ఈ సత్సంగాలు చేస్తూ ప్రతి గుడిలోనూ, గుడికి అప్పుడు ఎంత ఉపయోగం ఉండిందంటే ప్రతి గుడిలోనూ సత్సంగాలు జరుగుతూ ఉండేవి, వాస్తవాలు తెలుస్తూ ఉండేవి. ఇప్పుడు మనకి పోయి ఊరికి నమస్కారం పెట్టుకొని ఒక కోరేసి తర్వాత అమ్మలక్కల
కబుర్లు పెట్టుకొని కబుర్లు ఆడుకుంటూ ఇంటికి వచ్చేస్తున్నాం. కానీ భగవంతుని స్థితి గురించి ఏమో మనకు అర్థమై చెప్పేవాళ్ళు లేరు. అక్కడ ఏ సత్సంగాలు లేవు. మన పని అయిపోయింది అనుకుంటున్నాం. అక్కడితోనే మన పని, మనం ఏదో గొప్ప భక్తులు అనుకుంటున్నాం. భక్తి జ్ఞానమాత అంటాడు. జ్ఞానం కలిగిన తర్వాత భక్తి ఏర్పడుతుంది. అంతవరకు అది భక్తి కాదు. భక్తి యోగం, యోగం కాదు. ఇప్పుడు మనం చేసేదంతా రోగం. భక్తి యోగం కాదు, అది రోగం. ఎందుకు? కోరికలు కోరేది, ఒక టెంకాయ కొట్టేది, రూపాయి ఇచ్చేది, రూపాయి సమయం నీకు 10,000 నీ ముందు వేస్తాను, నాకు 1,00,000 రూపాయలు చిల్లు కాదు నా కొడుకు అని అడుక్కునేది వచ్చేది. మటకలు ఆడుకుంటుంది. అక్కడికి వెళ్ళి భగవంతుని కోరుకోలేదు. మటకలు ఆడి మన భౌతికమైన దానికోసమే వెంపర్లు ఆడుతున్నామే తప్ప వాస్తవంగా భక్తులము అని చేసుకున్న హృదయం మీద మేము కోరుకోకుండా కేవలం భగవంతుని కోసం పోతామంటే వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించాలి. ఎక్కడికైనా వెళ్ళాలి. సత్యం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకు అర్థమైంది. అలానే వీళ్ళ కూడా అంత జ్ఞానము, వాళ్ళు ఏముంది బాబా అని అంత వైరాగ్యం మాటలు మాట్లాడాడు. మళ్ళా తన యొక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలానే మనం మన మాదిరినే మనం మినహాయింపని ఉండే. మనం కాకపోతే మనం కొంచెం ముందు మనం వినే గుణమని ఉంది. వింటాన్నాం. అందుకే నేను చెప్పేది, మనం కొంచెం దగ్గరికి వచ్చినామంటే వింటాన్నాం. సత్యాన్ని గురించి వింటాన్నాం. లేకపోతే వ్యతిరేకిస్తాం, లేకపోతే విమర్శిస్తాం. ఇది ఏదో మీకు నేను చెప్తానని అనుకోద్దండి. మనం చెప్పుకుంటాను. వాస్తవాన్ని, సత్యాన్ని గురించి మనము చర్చ చేసుకుంటున్నాం. ఇది సత్యము, ఇది అసత్యము. పొరపాటు వల్ల ఆయన అట్టున్నాడా, ఆ లెవెల్లో ఉండడం వల్ల నన్ను అనుకోద్దండి. అయితే ఆ మనసులో ఆ బుద్ధులు ఉంటాయి. మనం విమర్శలు చేస్తాం. ఇంకొకటి మహానుభావులు. అందుకు పెద్దల మాట తెలుసా, అన్ని సాధనల కంటే గొప్ప ఇక్కడ హైలైట్ చేసింది ఏమంటే భాగవతంలో మహాపురుషుల సాంగత్యం. వాడు ఎవరు సాంగత్యం చేశాడు? ఇప్పుడు కంసుడు. అంతవరకు వాడికి గుర్తు వచ్చినాడు. ఇంకేది జరిగేది మన చేతుల్లో లేదప్ప, జరిగేది జరుగుతుంది అనుకుంటే ఆ రోజే పరీక్షిత్ మాత్రం వచ్చాక వదిలింటాడు. వాళ్ళ వసుదేవుడు చెప్పినప్పుడే వాడికి అర్థమైంటే, అవగాహన కలిగింటే, ఆ బుద్ధి వచ్చింటే, అక్కడి నుంచి బుద్ధి వచ్చిన ఆ బుద్ధిని ఆపేసుకొని ఊరికే ఉంటే వాడు కూడా వచ్చడానికి అర్హుడు అయినవాడు. నా కర్మ ఏదంటే జరుగుతుంది లేదా, ఎవరేం చెప్తారు, నా కర్మకి ఎవరు బాధ్యులు అంటే ఆయన కూడా పరిచిత్ అయినవాడు. కంసుడు అయినవాడు కాదు. ఎందుకు కంసుడు అయ్యాడంటే దాన్ని వ్యతిరేకంగా చూశాడు. వాడి చెవుల్లోకి తోరలే. ఆ చెవుల్లోకి మనం దూర్చుకోగలిగితే, అందుకే మిమ్మల్ని ఇంతమంది మహా పుణ్యాత్మలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే, ఆ వినగలిగిన శక్తిని భగవంతుడు ప్రసాదించడం మన పూర్వజన్మ పుణ్యము, మన సంస్కారము ఇంతవరకు ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇంతసేపు మనము ఆ సత్యవాక్యాల గురించి వినేకైనా భగవంతుడు అవకాశం కల్పించాడు. మన పుణ్యం అవకాశం ఇచ్చింది మనం. కాబట్టి మనం పూర్తిగా మనం అర్థమైతే మన జీవితం మనకు అర్థమవుతుంది. అక్కడ చెప్పిన తర్వాత సాంగత్య బలం ఎంత ఉంటుందంటే, నువ్వు చేసే ప్రయత్నాలు అన్నిటికంటే, నువ్వు చేసే సాధనలు అన్నిటికంటే కూడా ఎక్కడ పరిపూర్ణమైన మార్పు తీసుకొస్తుందంటే సాంగత్య బలం. అందుకే అసమచికంలో ఒక మహాపురుషుని సాంగత్యం నీకు లభించింది అంటే నీ జన్మ తరించినట్టే. అటువంటి వాళ్ళతో సహవాసం చేయాల. ఏదో తృణావృత్తుడో, ఆ భూతమో, లేకపోతే ఇంకో రాక్షసుడో ఇటు దుర్భాగ్యపు సలహాలు ఇచ్చేవాళ్ళు, అసత్య సలహాలు ఇచ్చేవాళ్ళు దొరికినా మనం అధోగతి పాలేదు. ఇప్పుడు మనకు అక్కడ ఉండే ఆ రాక్షసుల దగ్గర మన చుట్టూ ఎంతో మంది వాళ్ళే ఉంటారు. వాళ్ళకంటే ఇంకా తగ్గలేదు. మనకేం చుట్టూ అలాంటి వాళ్ళు వల్ల ఉంటారు. ప్రపంచంలోకి లాగే వాళ్ళే ఉంటారు, పాపంలోకి లాగే వాళ్ళే ఉంటారు. సత్యం వైపు ఉండే వాళ్ళు ఉంటారు. అంతా సత్యం వైపు ఎక్కువగా బాగా ఉంటుంది. అయితే సత్యం వైపు ఎక్కడో చోట మనకు తెలుస్తుంది వాళ్ళ విషయం. వాళ్ళు మాట్లాడే వాళ్ళ దగ్గర మనము సత్యం వైపు మళ్లించగలిగినటువంటి వాళ్ళ సహవాసం దొరికేదానికంటే మించిన గొప్ప పుణ్యం, గొప్ప ప్రాప్తం ఈ ప్రపంచంలో ఇంకేది ఉండదు. ఒక్కసారి వాళ్ళ దగ్గర మీకు
చోటు దొరికింది అంటే కనీసం వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఒక 10 నిమిషాలు మీ ఇంట్లో కూర్చొని నీతో మాట్లాడారంటే, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ దగ్గర ప్రశాంతంగా వాళ్ళ మాటలు వినే స్థాయిని ఉంటే నీ జన్మ తరించినట్టే అంటారు. మహాపురుషుల సహవాసం ఎప్పుడైతే లభిస్తుందో, భగవంతుణ్ణి పట్టుకొని వేలాడుతూ ఉండి భగవద్ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళ దగ్గర నీ కూర్చోగలిగిన అర్హత నీకు ఎప్పుడు లభిస్తుందో ఆ రోజే నీకు నీ ముక్తి ద్వారం తెరవబడినట్టే లెక్క. ఆ దారి నీకు ఏర్పడినట్టే లెక్క. ఆ దారి ఏర్పడడం కూడా అంత అసమస్యగా ఏమి ఉండదు. కొన్ని జన్మల సుకృతం ఉంటేనే వాళ్ళతో సహవాసం ఉంటుంది. తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడగలిగిన స్థాయి ఉంటుంది, వాళ్ళు నీతో మాట్లాడగలిగిన స్థాయి ఉంటుంది. ఇది గుర్తు పెట్టుకోండి బాబు. చాలా సహవాసం దోషమే చాలా అద్భుతంగా మన జీవితాన్ని తారుమారు చేస్తుంది. అలా ఉంది దాన్ని ఇలా అయినా మారచ్చు, ఇలా ఉంది అలా అయినా మారచ్చు. ఒక్క క్షణం, ఒక్క 23 గంటలు మన బ్రహ్మ ఉండిపోయింది అనుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలు విన్నప్పుడు కొన్ని క్షణాలైనా సత్యం గురించిన అవగాహన కలుగుతుందంటారా లేదా? వాస్తవం ఇది కదా అనిపిస్తుందా లేదా? అదే అందుకే భాగవతం ఏం చెప్తుందంటే, భగవద్గీత కూడా ఏం చెప్తుందంటే, పామర జనాలతో ఉండే కంటే పశుపత్యాదులతో అడవిలోనే కూర్చోగాని పామర జనాలతో కూర్చోవద్దు అంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూర్చున్నామనుకుంటే ఏం మాట్లాడతాయి, వాడట్లా ఈడిట్లా, వాడది ఈడిది ఇవే ఉంటాయి. అన్ని నెగిటివ్లే ఉంటాయి, మనకు పాజిటివ్ కనపడదు. వాళ్ళలో మనకేమైతుంది, మనం కూడా ఆ మాటలే వస్తాయి. మనకు కూడా మనము ఆ పలుకులే పలుకుతాం, మనం కూడా ఆ కర్మే కట్టాం. గుర్తుపెట్టుకోండి, ఏదో పర్వం గురించి నింద పాపం అనేది పదవి కీడు చేస్తేనే కాదు, ఆ కీడు చేసినటువంటి వాళ్ళు మాటలు మాట్లాడితే కూడా పాపం అవుతుంది. పుణ్యాత్మ గురించి మాట్లాడుకోవడం వల్ల కూడా పుణ్యం అవుతుంది. మాటల్లో ఎంత పవర్ ఉంది. కాబట్టి అది మొక్కలోనే తుంచేసుకోవాలి. అలాంటి విషయాలు వస్తే మన మొక్కలో వాళ్ళతో తుంచేసుకుంటేనే మంచిది. అయినా మన అలవాటు ప్రభావం, మన గుణ ప్రభావం అలా మనం కూడా చూస్తూనే ఉంటుంది. ఒక్కసారితో నేను అన్ని కట్టింగ్ అయిపోతుంది అనుకోం, కానీ అయినా మన ఎరుక, మన ధ్యానం ఎప్పుడు పనిచేస్తుందంటే అప్పుడు పనిచేస్తుంది. ధ్యానం అంటే అది, దాన్ని గమనించడం. ఇక్కడ శ్వాసను ఎలా గమనిస్తామో అక్కడ వాస్తవాన్ని చూడాలి. చూడగలిగితే మన జన్మ ధన్యమే. ఇక్కడ ఈ కథ పూర్తిగా పిలుస్తా రోజు చేద్దాం అనుకున్నాము. అయితే అది ఎందుకో భగవంతుని మన ఆలోచన ఒకటి ఉంటుంది, భగవంతుని కృప కొరక అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ జనంలో ఎవరు ఏమి ఇవ్వాలనుకుంటాడో, ఇక్కడికి ఏమో నిమిత్తం మాత్రం లేదు, నోరు మాత్రం భగవంతుడు ఎందుకంటే ఈ శరీరాన్ని మాత్రం ఆడుకుంటాడు. అందుకోసం ఆయన కోటి కృతజ్ఞతలు చెప్పుకోవాలా. వాడుకొని నాకు ప్రచారం చేస్తున్న పుణ్యాన్ని పెట్టుకుని నాకు భగవంతుడు అవకాశం ఇచ్చారు, వీరికి మీకు అవకాశం ఇచ్చారు. ఇక్కడంతా భగవంతుడు కృపతోనే జరుగుతుంది. ఇక్కడ ఈ రోజు ఏమని చెప్తున్నాము, నా ఆలోచన ప్రకారం రేపు కృష్ణ జననం సమాప్తం చేసుకున్నాం అనుకున్నాం. అయితే ఇక్కడైతే మిగిలిపోయింది. మళ్ళా నెక్స్ట్ రోజుకు వాయిదా పడింది. నెక్స్ట్ సోమవారం ముగించుకున్నాగా అనేది కూడా తప్పే అనిపిస్తుంది. ఏమో ఊరికే ముందే మనం వాళ్ళు చేయాలి, ఏం జరుగుతుందో అది జరగని అందరూ కళ్ళు మూసుకుని కూడా